ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం క్రమంలో పలు వస్తువుల ధరలు పెరుగుతున్న విషయం తెలిసిందే. వంట గ్యాస్ ధరలు ఇప్పటికే పెరగ్గా పెట్రోల్ ధరలు కూడా పెరుగుతాయనే ప్రచారం నడుస్తోంది. అయితే ఈ క్రమంలో మరో వార్త బయటకు వచ్చింది. అదే పెయింట్ ధరలు. ముడి చమురు ధరలు అంతర్జాతీయంగా పెరుగుతున్నాయి. దీని ప్రభావం పెయింట్ కంపెనీలపై పడింది. వచ్చే నెలలో ముడి చమురు ధరలు మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇదే జరిగితే దేశంలో పెయింట్ ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ మేరకు కంపెనీలు పెంచేందుకు సిద్ధమవుతున్నాయి. 2-5% వరకు పెయింట్ ధరలు పెంచవచ్చని సమాచారం. సిస్టమాటిక్స్ రీసెర్చ్ కీలక నివేదిక జారీ చేసింది. ఈ రిపోర్ట్లో ముడి చమురు ధరలు ఇలాగే పెరిగితే ఏప్రిల్ నుంచి పెయింట్ ధరలపై ప్రభావం పడవచ్చని అంచనా వేసింది. భారత్లో పెయింట్ ధరలను వచ్చే నెల నుంచి కంపెనీలు పెంచేందుకు రెడీ అవుతున్నట్లు స్పష్టం చేసింది. ఇప్పటికే డీలర్లు ధరల పెరుగుదలపై చర్చలు జరుపుతున్నట్లు పేర్కొంది. ప్రస్తుతానికి ఏ కంపెనీ పెయింట్ ధరలను పెంచడంపై అధికారికంగా నిర్ణయం తీసుకోలేదు. ముడి చమురు ధరలు పెరగడంతో ఖర్చులను అంచనా వేసేందుకు మార్చి వరకు వేచి ఉండాలనే ధోరణిలో కంపెనీలు ఉన్నాయి. ముడి చమురు ధరల ప్రభావం దీర్ఘకాలంగా కొనసాగితే పెయింట్ ధరలను పెంచవచ్చని తెలుస్తోంది. అయితే పెయింట్ రంగంలో కంపెనీల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ధరలను పెంచడంపై జాగ్రత్తలు తీసుకోవచ్చు. ధరల పెరుగుదల ఒకేసారి అమలు చేయకుండా క్రమక్రమంగా పెంచాలని భావిస్తున్నారు. మొదటి రౌండ్ పెరుగుదల కొత్త ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఉండవచ్చు. ఈ పెరుగుదల స్వల్పంగానే ఉంటుంది. త్రైమాసిక ప్రాతిపదికన సుమారు 10% ధరలను పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. కంపెనీల స్థూల మార్జిన్లు సగటున సుమారు 130 బేసిస్ పాయింట్లు తగ్గవచ్చు. పెయింట్ పరిశ్రమలో బలమైన డిమాండ్ ఉంది. ప్రీమియం లగ్జరీ పెయింట్ల ఉత్పత్తుల కంటే ఎకానమీ ఎమిల్షన్ల అమ్మకాలు వేగంగా పెరుగుతున్నాయి.